ఈరోజు చెప్పే టాపిక్స్ ఎలా ఉంటాయి తెలుసా? టాపర్స్కి మాత్రమే తెలిసిన కొన్ని సీక్రెట్స్. ఈ పాయింట్స్ ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళని టాపర్స్గా మార్చిన పాయింట్స్. ఓం భీమ్ బుష్ చేస్తే రావు. సో ఫేసింగ్ అవుట్ ఎఫెక్ట్. సో మనం చదివేది గుర్తుండిపోవడానికి, మర్చిపోవడానికి కాదు. క్రియేట్ ఏ షెడ్యూల్. మీ లైఫ్లో ఉన్న విఐపి టాస్క్, ఆ టాప్ 3 టాస్క్ ఇంట్లో పెట్టుకోండి. స్టడీ ఇక నుంచి చేద్దాం అనుకున్న వెంటనే మైండ్లో గుర్తొచ్చేది మార్నింగ్ చదవాలా, నైట్ చదవాలా. టాపర్ సీక్రెట్స్ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో కంప్లీట్ చేయని వాళ్ళు దయచేసి యహాసే నిఖాలో ఫస్ట్ వెళ్ళి అక్కడ కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఈరోజు చెప్పే పాయింట్స్ అన్నీ కూడాను అక్కడ ఉన్నవే రివైజ్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ది టైం. అండ్ మీకోసం స్మాల్ ఇంట్రో. ఈరోజు చెప్పే టాపిక్స్ ఎలా ఉంటాయి తెలుసా? టాపర్స్కి మాత్రమే తెలిసిన కొన్ని సీక్రెట్స్. ఈ పాయింట్స్ ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళని టాపర్స్గా మార్చిన పాయింట్స్. అండ్ అన్నిటికన్నా మించి ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ వస్తాయి. ఓం భీమ్ బుష్ చేస్తే రావు. సో మీ యొక్క హార్డ్ వర్క్ అనేది తప్పనిసరిగా రిక్వైర్మెంట్. ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే స్పేసింగ్ అవుట్ ఎఫెక్ట్. దీని అర్థం పేరుగా తగ్గట్టుగానే చాలా బాగుంటుంది. అదేంటంటే మీరు ఎప్పుడైనా చదువుతున్నప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒక కండిషన్ ఇస్తాను. ఆ కండిషన్లో ఏంటంటే 6 అవర్స్ ఒకదాన్ని చదివితే కంప్లీట్ అవుతుంది. పాయింట్ 1. ఇంకా అదే దాన్ని 6 days చదవచ్చు. పాయింట్ 2. మీరు దేన్ని అప్రోచ్ తీసుకుంటారు? ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు? టైం ఇస్తున్నా చూడండి. 5 4 3 2 1. మీరు డెసిషన్ తీసుకున్నారా? కొంతమంది అనుకుంటారు 6 అవర్స్లో కంప్లీట్ చేస్తే ఒక పని అయిపోద్ది కదా అని అనుకుని. నిజం చెప్పాలంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి తెలుసా? ఈ సెకండ్ మెథడ్ చేయడం వల్ల, ఇదే వర్క్ని 6 days ఈ రకంగా చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే మీరు అక్కడ నేర్చుకున్న లెర్నింగ్ అనేది లేయర్ బై లేయర్ బై లేయర్ బై లేయర్ బై లేయర్ నేర్చుకుంటూ వెళ్తుంటారు. సో ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫోర్త్ రోజు ఈ రకంగా మీకు ముందు రోజుకి తర్వాత రోజుకి ఈ 2 రోజులకి కూడా కనెక్షన్స్ ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ అనేది ఒక మంచి సాలిడ్ బ్లాక్లో తయారవుతుంది. సో ఇక్కడ ఈ లేయర్ బై లేయర్ బై లేయర్ మెథడ్లో మీరు చేస్తుంది ఏంటి తెలుసా? స్ట్రాంగ్ కనెక్షన్స్ బిల్డ్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా సరే గుర్తుండిపోద్ది అంతే. సో మనం చదివేది గుర్తుండిపోవడానికి, మర్చిపోవడానికి కాదు. ఇంటర్లీవింగ్. ఈ ఇంటర్లీవింగ్ పదము కాస్త ఫ్యాన్సీగా ఉన్నప్పటికీ కూడాను దీని యొక్క మీనింగ్ మీరు తెలుసుకుంటే సూపర్ అంటూ ఉంటారు. క్రికెట్లో కొన్నిసార్లు కోచింగ్ ఎలా ఇస్తారు తెలుసా? ఒక పర్సన్కి యార్కర్స్ బాల్ మాత్రమే వేస్తారు. అన్ని బాల్స్ యార్కర్స్ 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 యార్కర్స్. ఇంకొక పర్సన్కి ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక రకంగా వేశారు బాల్స్. అన్ని కూడా మిడ్ 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 ఈ రకంగా బౌన్స్ వేశారు. సో ఇది ఒక పర్సన్. సెకండ్ ఇంకొక పర్సన్ తీసుకున్నారు. ఆయనకి ఏం చేశారు తెలుసా? అన్ని కూడా క్లమ్జీ బాల్స్ వేశారు. ఒకసారి యార్కర్ వేశారు, ఒకసారి ఫుల్ లెంత్ బాల్ వేశారు, ఇంకొకసారి టాస్ బాల్ వేశారు, ఇంకొకసారి బౌన్స్ బాల్ వేశారు. ఈ రకంగా ప్రాక్టీస్ చేశారు. ఒకరికి ర్యాండమ్గా ప్రాక్టీస్ చేస్తే మరొకరికి లీనియర్గా వెళ్తూ కంటిన్యూస్గా ఒకటే టైప్ ఆఫ్ మెథడ్స్లో ఫాలో చేయించారు. సో వీళ్ళిద్దరూ ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటుందని అనుకుంటున్నారు? మళ్ళీ టైం ఇస్తున్నా. 5 4 3 2 1. మీరు ఫస్ట్ పర్సన్ అనుకుంటే రాంగ్ అనమాట. ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ పర్సన్ అనేవాడు ఒక సిచ్యువేషన్కి అడాప్ట్ చేసుకున్నాడు. సో తనకు ఆ టైప్ది కాకుండా వేరే టైప్ది వస్తుంటే వెంటనే మైండ్ అలర్ట్ అయ్యి దానికి రియాక్ట్ అవ్వడం అనమాట కొద్దిగా స్లో అయిపోద్ది. కానీ ఈ టైప్ ఆఫ్ పర్సన్ ఉన్నాడు కదా, ర్యాండమ్ బాల్స్ అన్నింటినీ పికప్ చేసుకుంటూ దానికి చేసుకున్నవాడు, వాడు ప్రతి బాల్కి కూడా అలర్ట్గా ఉంటాడు. ప్రతి బాల్ని కూడా ఒక డేంజరస్ సిచ్యువేషన్గానే తీసుకుంటాడు. సో అలర్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఈ పాయింట్ స్టడీస్కి చెప్పానంటే మీరు మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటారు. ఒకటే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మైండ్లో అలర్ట్నెస్ అనేది పోతుంది. స్టార్టింగ్ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు ఓకే, కానీ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత రివైజ్ అనేది చేయాల్సిన ఒక టైం అంటూ వస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన ఒక టైం అంటూ వస్తుంది. ఆ టైంలో మీరు ఇంకా అదే సీక్వెన్స్లో నేర్చుకుంటూ వెళ్తామంటే మైండ్లో తెగెక్కదు. సో మైండ్ అలర్ట్నెస్ కావాలి, ర్యాండమ్నెస్ కావాలి. ఎందుకంటే నీ యొక్క ఎక్స్పర్టైజ్ పెరగడానికి, నీ యొక్క అలర్ట్నెస్, నీ పర్ఫార్మెన్స్ పెరగడానికి. సో జస్ట్ ఇంటర్లీవింగ్. క్రియేట్ ఏ షెడ్యూల్. ఎందుకు ఈ షెడ్యూల్ మీద ఎంత ఎంఫసిస్ చెప్తున్నానంటే మేజర్గా కూడాను చాలామంది ఉదయం లేచిన వెంటనే వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఈరోజు ఏం చదవాలి అనే దాని గురించి చాలా టైం ఆలోచిస్తూ టైం వేస్ట్ అయిపోద్ది. అండ్ వాడు మధ్యాహ్నం చదవడానికి కూర్చున్నప్పుడు ఏం చదవాలి అనుకుని ఆలోచిస్తూ టైం అంతా పోతుంది. సో ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ ఒక పర్టికులర్ షెడ్యూల్కి అలవాటు పడిపోయింటారు, వాటిని వెళ్ళిపోతారు. ఎవరైతే సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే సెల్ఫ్గా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా ఇబ్బంది. సో మీరు ఇక్కడ చేయాల్సిందంతా కూడా మంచి షెడ్యూల్ అనేది చేసుకోవాలి. ఎగ్జామ్కి కరెక్ట్గా వారం ముందు మీరు షెడ్యూల్ వేస్తే మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మీకంటూ ఒక చిన్న స్ట్రెస్ ఉంది, మీ మీద చిన్న రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఇప్పుడు మీరు వేసుకున్న షెడ్యూల్ అనేది సూపర్గా ఉంటుంది అండ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇదే షెడ్యూల్ని సంవత్సరం స్టార్టింగ్ నుండి వేస్తే ఇంకా మీ యొక్క రివిజన్ చేసే కెపాసిటీ అండ్ మీకు ఎగ్జామ్స్లో మార్క్ వచ్చే కెపాసిటీ బీభత్సంగా పెరిగిపోద్ది. దీనికి ఒక ఎక్స్ట్రాగా ఒక పాయింట్ చెప్తాను చూడండి.
డే స్టార్ట్ చేయడానికన్నా ముందు అండ్ డే ఎండ్ అవ్వడానికన్నా ముందు మీ యొక్క లైఫ్ అనేది, మీ యొక్క డే షెడ్యూల్ అనేది డేతో మొదలైతే, డైలీ షెడ్యూల్తో మొదలైతే వేరేలా ఉంటుంది. దీనికి ఇంకాస్త ఎలాబరేట్ చేస్తారు చూడండి. యాక్చువల్లీ మీరు రాత్రి పడుకోవడానికన్నా ముందు 1 అవర్ కన్నా ముందు నో ఫోన్, నో బుక్స్ అండ్ ఇంకొక యావిగేషన్ అనేది పెట్టుకోకండి. అప్పుడు మీరు చేయాల్సింది ఒకే ఒక్క పని, షెడ్యూల్ తయారు చేసుకోండి. అది ఇప్పటి కోసం, రేపటి షెడ్యూల్ చేసుకొని దానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ 1 అవర్ ఏమీ చేయకండి. ఈ 1 అవర్లో లేచిన ఫస్ట్ పని ఆ షెడ్యూల్ చూడటం, ఈరోజు ఏం చేయాలనే విషయాలు చూసి ఇక దానికోసం ఫోకస్గా వెళ్ళిపోవడం అనమాట. సో నేను ఇక్కడ చెప్పిన పాయింట్స్ అర్థమైంది కదా. ఎగ్జామ్ టైంలో షెడ్యూల్స్ సూపర్ ఉంటాయి అండ్ సంవత్సరం స్టార్టింగ్ నుండి కూడా షెడ్యూల్ అంటే సూపర్గా ఉంటుంది. అండ్ అన్నిటికన్నా మించి డే అండ్ నైట్ ఈ 2 టైం అప్పుడు కూడాను షెడ్యూల్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తే వేరేలా ఉంటుంది. అబ్రహాం లింకన్ అనుకొని ఒకరు ఉన్నారు కదా, అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన చెప్పిన ఒకే మాట, నాకు 6 అవర్స్ టైం ఇస్తే నేను నా యొక్క 6 అవర్స్లో 4 అవర్స్ నా దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ని స్ట్రాంగ్ చేసుకోవడానికే యూజ్ చేస్తాను, మిగిలిన 2 అవర్స్లోనే నేను వర్క్ చేస్తాను అనుకుని. సో సిచ్యువేషన్ ఈ రకంగా ఉంటుంది. నేను ఇంకొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ యాడ్ చేస్తాను షెడ్యూల్కి. ఎందుకంటే షెడ్యూల్ అనే మాట అనుకున్నంత ఈజీ ఏం కాదు. లాస్ట్ వీడియోలో చెప్పిన పాయింట్స్ చెప్తున్నా. నీ లైఫ్లో ఉన్న విఐపి టాస్క్, ఆ టాప్ 3 టాస్క్ దీంట్లో పెట్టుకోండి. ఇవి ఎలా ఉండాలంటే, ఈ టాప్ 3 పనులు చేస్తే ఇంకా మీ డే మొత్తం ఇంకేమీ చదవాల్సిన అవసరం లేదు అనే పాయింట్స్ ఉంటాయి కదా, అవి చేయండి. ఇది నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఇదే షెడ్యూల్ చేసుకునేటప్పుడు దీనిలో మీకంటూ ఎంత టైం ఉంది అనేది ముందుగా పక్కగా ఫైండ్ అవుట్ చేయాలి. సో మీ డైలీ లైఫ్లో 8 అవర్స్ ఉందా, సో దాన్ని బట్టి ప్లాన్ ఉంటుంది. మీ డైలీ లైఫ్లో జస్ట్ 6 అవర్స్ మాత్రమే ఉందా, దానికంటూ వేరే ప్లాన్ ఉంటుంది. మీరు ఒక వర్కింగ్ ప్రొఫెషనలా, మీకంటూ ఒక ప్లాన్ ఉంటుంది. సో మీ చేతిలో ఆ మిగిలిన టైంని బేస్ చేసుకుని షెడ్యూల్ చేయండి, అప్పుడు సూపర్గా ఉంటుంది. అండ్ అన్నిటికన్నా మించి ఇంకొక బ్యూటిఫుల్ మాట చెప్పిన, అల్ట్రాడియన్ రిథమ్. అంటే మన బాడీ 90 మినిట్స్ కంటిన్యూస్గా ఫోకస్ చేసుకుంటూ వర్క్ చేయగలదు. సో మీ యొక్క షెడ్యూల్స్లో స్లాట్స్ కూడాను 90 మినిట్స్కి తగ్గట్టుగా పెట్టుకోండి. 90 మినిట్స్ ఒక మంచి సాలిడ్ బ్రేక్, మళ్ళీ 90 మినిట్స్ ఒక మంచి సాలిడ్ బ్రేక్, ఇలా తీసుకుంటూ షెడ్యూల్ ప్రిపేర్ చేయండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ప్రాక్టికాలిటీ చుట్టూ అండ్ రియలిస్టిక్ చుట్టూ తిరుగుతుంది. అంతేగాని గాల్లో మేడలు కడుతూ నేను ఒక రోజులో 20 బుక్స్ కంప్లీట్ చేస్తా, 20 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేస్తాను అనుకుని రాంగ్ షెడ్యూల్ చెప్పట్లేదు. అండ్ ఫైనల్గా మీకు చెప్పే ఒక్క ఎక్స్ట్రా బ్యూటిఫుల్ పాయింట్ ఈ షెడ్యూల్ గురించి ఏంటంటే, మీరు వేసుకున్న షెడ్యూల్లో 80% కంప్లీట్ అయితే చాలు, మీరు 100% కంప్లీట్ చేసినట్టే. మళ్ళీ చెప్తున్నా, 80% కంప్లీట్ చేస్తే చాలు, మీరు 100% కంప్లీట్ చేసినట్టే. డోంట్ స్టడీ ఎట్ డిస్ట్రాక్టెడ్ ప్లేసెస్, డోంట్ స్టడీ ఎట్ నాయిసీ ప్లేసెస్. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఒక పీపుల్ ఎలా ఉన్నారంటే, ఆ స్టూడెంట్స్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉన్నారు, అక్కడ ఎక్కువ సౌండ్ వస్తుంటుంది కదా. ఇంకొక పీపుల్ ఉన్నారు, వాళ్ళు మంచి కామ్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళిద్దరికీ కూడా మార్క్స్ అబ్జర్వ్ చేస్తే ఏరోప్లేన్ దగ్గర ఉన్న వాళ్ళది మార్క్స్ కొద్దిగా తగ్గాయి. అట్ ద సేమ్ టైం ఈ కామ్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ మంచిగా ఉన్నాయి. సో సైంటిస్టులు ఏం చేశారంటే, జస్ట్ వీళ్ళు రోల్స్ రివర్స్ చేశారు. వీళ్ళు కామ్ ప్లేస్కి పంపించారు, వీళ్ళకి ఎయిర్పోర్ట్ ఉన్న ప్లేసెస్. సో రిజల్ట్స్ అనేవి కంప్లీట్గా మారిపోయాయి. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ వల్ల ఒకటి అర్థమైంది, సౌండ్ అనేది మ్యాటర్ అవుతుంది ఒకరి ఫోకస్లో, ఒకరికి వచ్చే మార్క్స్లో. ఇక్కడే నేను ఒక చిన్న నోట్ పాయింట్ పెట్టాలనుకుంటున్నా. నీ గుండెలో కసి గట్టిగా ఉంటే, నీ గుండెలో చదవాలని రగులుతున్న కసి గట్టిగా ఉంటే, నీ పేదరికం నీకు అడ్డొచ్చినా, నీకు ఎన్ని సౌండ్స్ వచ్చినా, ఎంత నాయిస్ వచ్చినా సరే నేనేమి డిస్టర్బ్ చేయలేదు. సో నీ గుండెలో కసి ఎక్కువగా ఉంటే ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ ఏం చేయలేవు. సో కసి అయినా నింపుకో, లేదంటే సిచ్యువేషన్స్ అని కామ్ చేసుకో. మళ్ళీ పాయింట్గా వచ్చేస్తా. ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. ఎప్పుడైతే నువ్వు డిస్ట్రాక్షన్స్ ఉన్న ప్లేసెస్లో, సౌండ్ ఉన్న ప్లేసెస్లో ఉంటే మైండ్ మాటికి డీవియేట్ అయిపోతూ ఉంటుంది. ఎలాంటి డీవియేషన్ అంటే, ఎగ్జాంపుల్కి నువ్వు ఒక స్టడీ రూమ్లో కూర్చున్నావు, నీ ఎదురుగా ఒక బల్లి కనిపిస్తుంది. ఈ బల్లి కనిపిస్తే వీడికి ఆర్జీవి గుర్తొచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎలానో చెప్తా చూడండి. బల్లి ఏదో ఒక వస్తువుని తింటున్నట్టు ఉంటుంది. సో ఆ బల్లి ఎలా తింటుందంటే, నాలుకని ఇలా లాగుతూ తింటుంది. ఇది ఎలా ఉంటుందంటే, అచ్చము రజనీకాంత్ ఇలా కొట్టి ఇలా తింటారు కదా శివాజీ మూవీలో, ఆ స్టైల్ గుర్తొస్తుంది. రజనీకాంత్ గుర్తొచ్చారంటే వెంటనే చంద్రముఖికి లింక్, చంద్రముఖి గుర్తొచ్చిందంటే అదొక హర్రర్ ఫిల్మ్స్ ఎవరు ఎక్కువ చేస్తారు? ఎస్, ఆర్జీవి. సో ఎక్కడ బల్లి, ఎక్కడ ఆర్జీవి? ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ ఒకటి ఉంది. ప్రపంచంలో అన్నిటికన్నా ఫాస్టెస్ట్ ఏంటంటే మనసు. సో నీ మనసుని ఇక్కడ కంట్రోల్ చేయాలి. ఇక్కడ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా ఎవరితో ముడిపడి ఉంది? మనసుతో. సో నీ మనసు బల్లి నుండి ఆర్జీవీకి వెళ్ళగలదు, నీ ఉన్న ప్లేస్ నుండి తాజ్మహల్కి వెళ్ళగలదు. సో నేను ఇక్కడ చెప్పే ఒకే ఒక మాట, నీ గుండెలో కసి ఉంటే డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి, లేదంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటే దానికి వేరే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నేను ఇచ్చే కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్తా, నేను ఫాలో అయ్యేవే. నీ యొక్క స్టడీ ఎన్విరాన్మెంట్ రూము మరి చేంజ్ చేయొద్దు. ఉదాహరణకి నువ్వు ఒక ప్లేస్లో కూర్చున్నావంటే నీ ఎదురుగా విండోస్ ఇలాంటివి ఉండేటట్లుగా చూసుకోకు. ఎందుకంటే
అక్కడ కనిపించేదంతా కూడా మూవింగ్ అవుతూ ఉంటాయి. సో మూవ్ అవుతుంటే మళ్ళీ మైండ్ చిన్న డిస్ట్రాక్షన్ గురవుతుంది. అందుకోసం నువ్వేం చేయాలంటే వెంటనే గోడ వైపు ఉండేటట్లుగా చేస్తే ఇంకా సూపర్. అది కుదరని పక్షంలో ఇంకొకటి ఏదైనా చేయొచ్చు అంటే అదేంటంటే ఎప్పుడు కూడా ఒక డైలీ రొటీన్ ప్లేస్ని ఫిక్స్ చేసుకో. సో దట్ ఇంక నువ్వు ఆ రూమ్లో కొత్తగా కనిపించేది ఏం లేదు. సో నువ్వు ప్రతిదీ రోజు చూసిందా చూస్తూ ఉంటావు కాబట్టి ఇంకా కొత్తది వచ్చి కూడా నిన్ను డిస్ట్రాక్ట్ చేయలేదు. అండ్ సౌండ్ గురించి మాట్లాడడం కాబట్టి ఇక్కడే ఒక పాయింట్ తప్పనిసరిగా చెప్పాలి. మ్యూజిక్ వింటే మైండ్ రిలాక్సింగ్ ఉంటుంది కదా అనుకుంటారు. కాకపోతే ఒకే ఒక మాట చెప్పాను కదా, మీరు ఏదైనా విన్నా, మీరు ఏదైనా చూసినా, మొబైల్ చూసినా అది 23 minutes వరకు కూడా మీ మైండ్లో అలా కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది మీకు డీప్ వర్క్ చేయనివ్వకుండా ఇబ్బంది పెడుతుంది, అది మ్యూజిక్ అయినప్పటికీ కూడాను. అయితే ఇక్కడ ఒక చిన్న నోట్ పాయింట్, మ్యూజిక్లో లిరిక్స్ ఉండేవి కాకుండా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ యూజ్ చేయండి. సో ఇది తబలా మ్యూజిక్ కానీ లేకపోతే ఇండియన్ మ్యూజిక్స్ ఉంటాయి కదా ఆ టైప్వి, ఇలాంటివి వింటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ వాటిలో పెద్దగా హైప్స్ ఇలాంటివి ఏమి ఉండవు. అండ్ అన్నిటికన్నా మించి కొత్తగా ఆలోచించేవి ఏమీ ఉండవు అనమాట. సో పాయింట్స్ అర్థమయ్యాయి కదా. స్టడీ ఇక నుంచి చేద్దాం అనుకున్న వెంటనే మైండ్లో గుర్తొచ్చేది మార్నింగ్ చదవాలా నైట్ చదవాలా, ఇది బిగ్గెస్ట్ క్వశ్చనే కదా. సో నా పరంగా నేను ఇప్పుడు వరకు చెప్పిన పాయింట్స్ని యూజ్ చేసుకుని ఒక ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తా. నువ్వు మార్నింగ్ లేచిన వెంటనే నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. దీన్నే వేరేలా చెప్తా. నువ్వు నైట్ చదవాలనుకున్నప్పుడు నువ్వు డేలో ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతిదీ కూడా నీ మైండ్లో ఇన్పుట్ వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు నీ మైండ్ చదవడానికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో మామూలు ఒక చిన్న మొబైల్ లేదంటే ఒక పాట, ఒక సినిమా మ్యూజిక్ 23 minutes ఇబ్బంది పెడుతూ ఉంటే నైట్కి పడుకోవడానికన్నా ముందు నువ్వు చదివేటప్పుడు ఇన్ని ఇన్పుట్స్ని నువ్వు మేనేజ్ చేసుకోగలవా? సో నీకు నువ్వే ఆలోచించుకో. మార్నింగ్ లేచేటప్పుడు ఇన్ని ఇన్పుట్స్ గోల్ ఉండదు. సో నీకు మైండ్ ఫ్రెష్గానే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక నోట్ పాయింట్ చెప్పు. రాత్రి ఒక మూవీ చూసుకొని పడుకున్నావు, కరెక్ట్గా నువ్వు పడుకున్న వెంటనే అంటే నువ్వు సినిమా కంప్లీట్ చేసిన వెంటనే పడుకున్నావు, అప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే వచ్చే థాట్స్ అని తెలుసా ఆ మూవీదే. అంటే ఇక్కడ టైం గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అంటే అంత సీన్ ఏం లేదు. నేను అందుకే చెప్తున్నా, పడుకోవడానికన్నా గంట ముందు నో బుక్స్, అదే రకంగా నో మొబైల్. సో నీ మార్నింగ్ లేచినప్పుడు నీకు ఇన్పుట్స్ రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ వీడియోకి ఇదే లాస్ట్ పాయింట్. మీరు బాగా చదవడం స్టార్ట్ చేస్తారు, మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ వచ్చేటప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే ఈ డౌట్ ఇప్పుడు సాల్వ్ చేసుకోవాలా లేకపోతే కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ చేసుకొని మొత్తం లెసన్ అంతా కంప్లీట్ చేసుకుని ఆ డౌట్స్ అన్ని ఒక్కసారిగా సాల్వ్ చేసుకుంటే బెస్ట్ అనుకుని బిగ్గెస్ట్ డౌట్ ఉంటుంది. సో నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఎప్పుడు వచ్చిన డౌట్ను అప్పుడు క్లారిఫై చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈ డౌట్స్ అన్నీ కూడా నువ్వు సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటే కాన్సెప్ట్స్ కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది. నువ్వు లాస్ట్లో కంప్లీట్ చేస్తున్నాను అనుకునేటప్పుడు ఆ రోజు రాదు, నిజంగా ఆ రోజు రాదు. సో ఆ రోజు అనేది పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. ఇదొక రీజన్. అండ్ ఇంకొకటి, అన్ని డౌట్స్ కూడా నువ్వు ఒకేసారి నువ్వు కంప్లీట్ చేస్తున్నప్పుడు నీకు ఆ కనెక్షన్, ఆ మజా కూడా రాదు. సో ఎప్పుడు డౌట్స్ అప్పుడు కంప్లీట్ చేసుకోండి, మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇంకేదైనా పాయింట్ ఉందా అంటే ఎస్, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినవే. అండ్ రకరకాల సక్సెస్ గురూస్, కోచెస్ అండ్ రకరకాల బుక్స్ చదివిన అనుభవంతో పాటు మేము చదువుతున్న దానికి ఐఐటి ఫౌండేషన్ కానీ, లేదు అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కోసం కానీ, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, వీటన్నిటికీ కూడా స్టడీకి అప్లై చేసినప్పుడు ఏవైతే పక్కగా పనిచేస్తున్నాయో ఆ టెక్నిక్స్ అన్నిటిని యూజ్ చేసి ఒక కోర్స్ చేశారు. సీరియస్గా చెప్తున్నా, ఈ కోర్స్ అనేది మీ యొక్క స్టడీ హ్యాబిట్ నుండి మీ డైలీ లైఫ్లో వచ్చే గ్రోత్ మైండ్ సెట్ వరకు ప్రతి దాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది. ఇవి అల్లాటప్పవేం కాదు, ఇది పక్కగా ఇంప్లిమెంట్ చేసి ఏది పని చేస్తుంది ఏది పని చేయట్లేదు విత్ ప్రాక్టికాలిటీతో అండ్ విత్ సైంటిఫిక్ థింకింగ్తో, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్తో కలిపి ఉన్నవి అనమాట. సో మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్నవి ఇవన్నీ కూడాను. నేను చెప్పే ఒక్క మాట ఏంటంటే, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెడితే గొప్ప తెలుసా? అది మనపైన మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్. అది నీ బ్రెయిన్ కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అయితే అంతకన్నా గొప్పదేమీ లేదు. సో నీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు దేని మీద పెడతావు నీదే చాయిస్. సో ఈ కోర్స్ ప్రైస్ అనేది 999 రూపీస్. ఈ టాపర్ సీక్రెట్స్కి కంటిన్యూస్గా ఉంటుంది. సో ఇన్ కేస్ నీ లైఫ్లో బీభత్సమైన చేంజెస్ కావాలి, టాపర్ సీక్రెట్స్ ఇంకా బాగా తెలుసుకోవాలి, నీ మైండ్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, అన్నిటికన్నా మించి నీ స్టడీ పొటెన్షియల్ని, నువ్వు గ్రాస్పింగ్ చేసే నేచర్ని, పవర్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఈ కోర్సెస్ తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా ఎన్రోల్ అయిపో.